బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నాము. పిఠాపురంలో గత 2 రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాధవపురం అనే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు చిన్నారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారు. తల్లిదండ్రులు లేరు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళు వదిలినటువంటి సోషల్ మీడియాలో ఆ వీడియోకి స్పందించి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళకి ప్రతి నెల కూడా 5,000 చొప్పున 10,000 రూపాయలు వీళ్ళిద్దరు పిల్లలకి కూడా ఆయన జీతం నుంచి అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఆయన కబురు పెట్టి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా చేయాలి ఏంటనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే వాళ్ళ పిల్లలిద్దరి స్పందన ఏ విధంగా ఉందనేది, ఈ స్పందన వాళ్ళు ఊహించారా లేదా అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటి ఇంతమంది స్పందిస్తున్నారు, మీ విషయంలో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఇంతలా స్పందిస్తారని, ఇంతలా వీడియోని ఇంత వైరల్ చేస్తారని చెప్పి అసలు అనుకోలేదు సార్. దీని అంతటికి కారణం మా భాస్కర్ అన్నయ్య, కిరణ్ అన్నయ్య, రవి అన్నయ్య వీడియో తీసి పోస్ట్ చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతలా రెస్పాన్స్ అవుతారని అసలు అనుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే పార్టీ నాయకులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, మీడియా వారికి కానీ, జనసేన పార్టీ వాళ్ళందరికీ కానీ, సభ్యులందరికీ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే రీల్స్ అవి చూసి ప్రతి ఒక్కరు కామెంట్స్ అవి చేయడం, ఎలా ఉంది ఏంటి పిల్లల పరిస్థితి అని చెప్పి అడగడం, ఇదంతా చాలా ఆనందంగా ఉంది సార్. ఇలా అడుగుతుంటే మా సమస్య అయితే తీరింది సార్. మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. అంటే నీ సమస్య తీరడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో నువ్వు ఉండడం వల్ల అని అనుకుంటున్నావా? అవును సార్, పక్కా చెప్తాను సార్. ఇదైతే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం రావడం మా అదృష్టం సార్. మేము చేసుకున్న అదృష్టం సార్. అంటే నీ ఫ్యూచర్ లో నర్సింగ్ అవుతారని అనుకుంటున్నావు కదా? అవును సార్. మరి నర్సింగ్ అయ్యి నువ్వు సమాజానికి ఏమన్నా సర్వీస్ చేద్దారని ఆలోచన ఉందా? ఉంది సార్. నాలాంటి పిల్లలకి, వృద్ధులకి అందరికీ కూడా నేను సహాయం చేస్తాను సార్ నేను. అయితే అంటే నిన్న మొన్న కూడా నాకు తెలిసి చాలా మంది మీకు ఫోన్ కాల్స్ చేసి ఉంటారు. ఎంతో మంది మీ ఇంటికి వచ్చి ఉంటారు. ఇవన్నీ చూస్తే నీకు ఏమనిపించింది? చాలా ఆనందంగా ఉంది సార్. అంటే మీ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారి మీద చూపించే ప్రేమకు నిదర్శనంగా అనిపించింది. అవును సార్. చాలా మంది వచ్చారు సార్. ఫోన్ కాల్స్ అవి చేయడం, నాకు మా అన్నయ్యకి ఫోన్ చేసి మేము పెంచుకుంటాము, మేము తీసుకెళ్ళిపోతామని చెప్పడం, అందరూ హెల్ప్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం, హామీలు ఇవ్వడం, చాలా మంది సభ్యులందరూ రావడం, జనసేన పార్టీ వాళ్ళు రావడం, చాలా మంది వచ్చారు సార్. మా ఊరికి కూడా మంచి పేరు వచ్చింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్ నాకైతే. మరి నువ్వేమవుతావు? అంటే ఇంతమంది స్పందిస్తున్నారు, ఇంతమంది వచ్చారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంతమంది వస్తారని అనుకోలేదు సార్. చాలా మంది వచ్చారు సార్. నువ్వు మరి బ్యాంక్ మేనేజర్ అవుతానంటున్నావు, మరి కష్టపడి చదువుతావా? చదువుతాను సార్, బాగా చదువుతాను సార్. బాగా చదువుకోవాలి. అంటే నువ్వు అంటే నీకు ఇంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే నువ్వు ఎంతో గొప్పగా చదువుకుని, బాగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయ్యి నువ్వు అక్కను కూడా బాగా చూసుకోవాలి. సరేనా? మీరిద్దరూ కూడా ఒక మాట మీద ఉండి మీ మదర్ కి, ఫాదర్ కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. గబ్బర్ సింగ్ పిల్లలంటే బాగా సెటిల్ అయ్యారని అనిపించుకోవాలి. అమ్మా, గబ్బర్ సింగ్ కూతురు బాగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది, గబ్బర్ సింగ్ కొడుకు మంచి స్థాయిలో ఉన్నారని అనిపించుకునేలా చేసుకుంటారా మీరిద్దరు? చేసుకుంటాం సార్. మాట ఇస్తున్నాం సార్, చేసుకుంటాం. ఓకే. మీకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆ మాట నిలబెడతారు? నిలబడతాం సార్. మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత తక్కువ టైంలో ఈ వీడియో ఇంతలా రీచ్ అవుతుందని చెప్పి అసలు అనుకోలేదు. ప్రతి నెల మాకు పెన్షన్గా 10,000 జనసేన గారు వేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ యొక్క సమస్యని సోషల్ మీడియాలో వ్యక్తపరిచినటువంటి భాస్కర్ గారు దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరిని ఇప్పుడు కలెక్టర్ గారు తీసుకురమ్మంటే కనుక ఆయనే మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 10,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తారని అన్నారు. వీళ్ళ చదువుల నిమిత్తం ఏ విధమైన ఇన్సూరెన్స్ రాబోతుంది ఏంటనేది కూడా మరికొద్దిసేపట్లోనే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పిల్లల యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి మంచి జరగాలని కోరుకున్నారు. ఎవరు తోచిన సాయం వాళ్ళు చేశారు, స్పందించారు. మంచి మనసున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సుమన్ టీవీ తరపున కూడా
ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉండడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను మా మా తండ్రి ఎవరైతే శ్రీని గారు ఉన్నారో మా తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టేలాగా మంచి స్థాయిలో మేము ఉంటాము, కష్టపడతాము. అదే విధంగా రాబోయే రోజుల్లో మేము మంచి స్థాయిలో ఉన్న తర్వాత కొంతమందికి మా తరపు నుంచి కూడా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం మాధవపురం గ్రామంలో ఉన్నాము. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా అదేవిధంగా మిగతా న్యూస్ ఛానల్స్ అన్నిటిలోనూ కూడా హల్చల్ చేసినటువంటి ఇద్దరు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు లేమని చెప్పి చేసిన వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది స్పందిస్తున్నారు. చాలా మంది వారి యొక్క హృదయ మంచి మంచి మనసుని చాటుకుంటున్నారు వాళ్ళ పట్ల. దీనిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులైతే రావడం జరిగింది. వారు ఈ పిల్లలిద్దరికీ కూడా వాళ్ళ తరపు నుంచి భరోసా ఇవ్వడానికి, వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించడానికి అక్కడి నుంచి రావడం జరిగింది. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి అయితే వచ్చారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి మీరు అంత దూరం నుంచి ఈ పిఠాపురం రావడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? నేను మొన్న ఈవినింగ్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే పోస్ట్ చూసానండి. చూసిన డీటెయిల్స్ చూస్తే సారు భాస్కర్ గారు, కర్ణం వీరభాస్కర్ గారి నెంబర్ కనిపించింది. వెంటనే నేను ఆయనకు ఫోన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పారండి. నా పేరు కర్ణం నరసింహరావు సార్. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ప్రధాన కార్యదర్శి అండి జనసేన పార్టీ. మాకు ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు అడుగుజాడల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలైనా ఏదైనా ముందుండి చేయాలని ఒక ఆలోచనతో ఉంటాం సార్ ఇప్పుడు. ఎందుకంటే 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో మేము జర్నీ చేసామండి. ఆయన కూడా నేను 4-5 సార్లు కలవడం జరిగింది. ఆయన ఆశయాలు ఇంపార్టెంట్గా నేను తీసుకుంటానండి. తీసుకుంటూ ఎలాంటి ఏ కార్యక్రమాలైనా చెయ్యాలని ముందుకుంటాను. నేను చేసే కార్యక్రమం అయితే వీళ్ళకి చిన్న ఉడత సాయం లాంటిది. ఇప్పుడు మీకు నేను వీడియో ఇవ్వడం కూడా దేనికంటే నన్ను చూసి ఇంకో 2-3 ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి సాయం చేయాలని ఒక ఆలోచనతో వీడియో ఇస్తాను సార్. ఇదే పబ్లిసిటీ కోసం కాదు. తర్వాత ముఖ్యంగా కృతజ్ఞతలు మా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ అమ్మగారైన అంజనీదేవి గారికి ఎంతైనా కృతజ్ఞత తెలపాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సార్. నిజంగా ఆయన మా నాయకుడు అయినందుకు మేము నిజంగా గర్వపడుతున్నాం. ఈ పిల్లలకి ఎటువంటి అవసరమైన నా సాయశక్తిలా సాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు కూడా నా కుటుంబ సభ్యులని. నా పేరు కర్ణం నరసింహరావు, వీళ్ళు కూడా కర్ణమే. నేను ఇక్కడికి వచ్చిన దానికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. వీళ్ళకి ఎటువంటి అవసరమైనా వీళ్ళని ఏదో నేను ఉద్ధరించేస్తానని చెప్పను, కానీ ఎంత చిన్న సాయం అయినా సరే నేను చెయ్యడానికి ముందుంటాను సార్ ఎప్పుడు. నా ఈ మెసేజ్ మీ సుమన్ టీవీ ద్వారా ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అది చెప్పకూడదేమో, ఒక 20,000 రూపాయలు నేను ఆర్థిక సాయం, ఒక నెలకి సరిపడే సరుకులు కూడా ఇవ్వడం జరిగిందండి. నాలాగే ఇంకెవరైనా సరే ఈ వీడియో చూసి స్పందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అంటే వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, అంటే ఆయన గబ్బర్ సింగ్ శ్రీని అని పిలిచేవారంట. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఆయన మీద చూపించే అభిమానమే తిరిగి ఇంతమంది మిమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి సాయం చేయడానికి తీసుకొచ్చిందని చెప్పి వీళ్ళు హ్యాపీ అనుకుంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? ఈ క్రెడిట్ అంతా ఒకటి పవన్ కళ్యాణ్ గారు సార్, తర్వాత మా కర్ణం వీరభాస్కర్ గారిది అండి. ఎందుకు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే కారణం ఆయనే సార్. విషయం అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు నిజంగా వీళ్ళకి పవన్ కళ్యాణ్ వరకు వీళ్ళ మెసేజ్ పంపించాలన్న ఆలోచన ఆయనకి రావడం నిజంగా గ్రేట్ సార్. పంపించిన వెంటనే సాయంత్రానికి మళ్ళీ ఆయన స్పందించడం, ఈ రోజు కలెక్టర్ గారు పిలవడం, ఎంపీడీఓ గారు పిలవడం, డిపిఓ గారు పిలవడం, నిజంగా వీళ్ళు అదృష్టవంతులు సార్. తల్లిదండ్రులు ఉంటూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో తల్లిదండ్రులు లేకుండా ఎంత ఇబ్బంది పడతారో మనం ఊహించవచ్చు సార్. నిజంగా నా దృష్టిలో అయితే ఇప్పటి వరకు ఇలా జీవితం ఎలా ఉందో తెలియదు. ఇక్కడి నుంచి వీళ్ళు అదృష్టవంతులుగా నేనైతే అనుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి. కరణం నరసింహరావు గారు ఈయన పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి చలించిపోయిన ఆయన తరపు నుంచి 20,000 రూపాయలు తక్షణ సాయంగా అందించారు. నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి
ఆయనే మాకు ఇన్స్పిరేషన్. అదేవిధంగా మా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ వీడియో నన్ను చలించేసింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు, అంటే మా ఇంటి పేరు వాళ్ళే అవుతారు అని చెప్పి తన సంతోషానికి అవధులు లేవు. అదేవిధంగా వాళ్ళ యొక్క కెరియర్ కి ఏ విధంగా తాను సాయం చేయాలనుకుంటున్నానో ఖచ్చితంగా నా వంతు నేను సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం పిల్లలిద్దరూ కూడా గత కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ గారిని అయితే కలవడం జరిగింది. ఎంపీడీఓ గారు దగ్గరుండి తీసుకువెళ్లారు. కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు, అదే విధంగా వీళ్ళు వచ్చి సాయం చేయడం పట్ల కూడా వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి కలెక్టర్ గారు కలిసేవంట, నువ్వు మీరిద్దరు కలిసి కలెక్టర్ గారిని కలిసారు, ఇంత పిలిపించుకున్నారు, ఏం మాట్లాడారు సారు నీతో? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్. అయితే సార్ అన్నారు, తమ్ముడిని నన్ను కూడా చదువుకోమని చెప్పన్నారు, ఇద్దరిని కూడా హాస్టల్కి వెళ్ళమని చెప్పన్నారు, అండ్ అలాగే సాయంత్రంలోగా ఇంటి పట్ట అది ఇప్పించేస్తామని కూడా అన్నారు. 2 రోజుల్లో ఇల్లు అది కూడా స్టార్ట్ చేయడం కూడా జరుగుద్ది అని కూడా చెప్పారు సారు. ఏమైనా కావాలంటే మాత్రం నేనున్నాను, మీ పూర్తి బాధ్యత అంతా మాది అని చెప్పి జరగడం కూడా జరిగింది సార్. అంటే నీ చదువుకి సంబంధించి పూర్తి భరోసా కూడా కలెక్టర్ గారు తీసుకుంటామని అన్న హామీ ఇవ్వడం జరిగింది సార్. తమ్ముడిది నాది కూడా చదువు పూర్తి అయ్యేంత వరకు కూడా ఏం చేయాలనుకున్నా సరే కూడా సారు పూర్తి బాధ్యత చూసుకుంటా అన్నారు సార్. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడావు, మొన్నటి దాకా నువ్వు ఒక సామాన్యులు మీరిద్దరూ కూడా మీకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేని పరిస్థితి, అలాంటిది ఒక్క వీడియో మీ భాస్కర్ అన్నయ్య పెట్టడంతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడావు. వాళ్ళు వెంటనే తక్షణ చర్యలుగా తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నీకు సాయం చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చి నీకు సాయం చేస్తున్నారు. ఏమనిపిస్తుంది వీళ్ళందరూ సాయం, అదేవిధంగా కలెక్టర్ గారు సాయం ఇవన్నీ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది సార్. వీళ్ళ రుణం అసలు తీర్చుకోలేను సార్ నేనైతే. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదంతా ఇంతమంది కుటుంబ సభ్యులను నీకు కల్పించింది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నావు నువ్వు? అంటే మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి మీద చూపించిన అభిమానం నీకు ఎంత రెట్టింపు కుటుంబ సభ్యులను తీసుకొచ్చిందని అనుకుంటున్నావా? అవును సార్, అనుకుంటున్నాను సార్. ఈ పిఠాపురం నియోజకవర్గానికి రావడం పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన మా అదృష్టం సార్. మేము చేసుకున్న అదృష్టం సార్. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే సార్. సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. కలెక్టర్ గారికి దగ్గరికి వరకు వెళ్ళామంటే అసలు మేము ఎంతటి వాళ్ళమో కూడా తెలియదు సార్. అలాంటిది ఆ సార్ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ ఇంతమందికి చేయడం, ఇంతమందికే కాకుండా మాకే ఇంకా ఎక్కువగా చేయడం, ఇలాంటివన్నీ కూడా సార్ చెప్పడం జరిగింది. మా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి. దీనంతటికి మెయిన్ కారణం మా భాస్కర్ అన్నయ్య. మా భాస్కర్ అన్నయ్య వచ్చి ఇలా వీడియో తీయకపోతే అసలు ఇది ఇంత వైరల్ అవ్వేది కాదేమో, ఇంకా మేము ఇలా పూరు గుడిసెలోనే ఉండేవాళ్ళమేమో. ఆ రోజు రాత్రి 7 ఆ టైంకి వచ్చి వీడియో ఆ చీకట్లో తీయడం చాలా కష్టపడ్డారు. మా భాస్కర్ అన్నయ్య, కిరణ్ అన్నయ్య, రవి అన్నయ్య వీళ్ళు ముగ్గురు ఉండడం వల్లే మేము ఇంతలా ఈ పొజిషన్లో ఉండగలిగామంటే వీళ్ళు ముగ్గురే కారణం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఏంట్రా నువ్వు కలెక్టర్ గారు నీతో మాట్లాడారు, ఏమన్నారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు నన్ను సార్ చదువుకోమని హాస్టల్కి వెళ్ళు, నువ్వు హాస్టల్కి వెళ్తాను కదా మీ అక్క కూడా చదువుకోగలదు, నువ్వు ఇక్కడ ఉండిపోతే మళ్ళీ మీ అక్క ఇబ్బంది అయిపోతుంది కదా చదువుకోవడానికి ఇక్కడ అన్నారు సార్. మరి బాగా చదువుకుంటావు నువ్వు? బాగా చదువుకుంటాను సార్. మరి ఏంటి మీకు ఇల్లు కూడా సాయంత్రం లోపల ఇంటి పట్టా కూడా ఇస్తానని అన్నారంట? అవును సార్, ఇంటి పట్ట అయినా 2 రోజులు ఇల్లు కట్టడం మొదలు పెడతారన్నారు సార్. ఎలా అనిపిస్తుంది మరి ఇవన్నీ చూస్తుంటే నీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు సార్. దీనంతరికి కారణం ఎవరు అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారు మీ నాన్నగారి మీద చూపించిన ప్రేమ తిరిగి మీకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇంతమందిని తీసుకొచ్చింది. అర్థమైందా? ఒక వ్యక్తిని మనం హార్ట్ఫుల్ గా అభిమానిస్తే అది ఏదో రూపంలో తిరిగి వస్తుందని అంటారు కదా. మీ నాన్నగారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చూపించిన ప్రేమ మీకు ఈ రూపంలో తీసుకొచ్చింది అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్. పిల్లలిద్దరూ నిన్నటి వరకు ఎవరు లేని అనాథులు అనడం కన్నా దేవుడి బిడ్డలు వీళ్ళిద్దరూ ఇవాళ వీళ్ళకి ఎంతో మంది కుటుంబ సభ్యులని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నియోజకవర్గం వీళ్ళ సమస్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడంతో నిజంగా భాస్కర్ గారు ఇక్కడ మీరు చూడొచ్చు, ఈయన భాస్కర్ గారు ఈ పిల్లలిద్దరి సమస్యని ఈయన ఇన్స్టాగ్రామ్ లో ఈయనకి ఆలోచన రావడంతో ఆయన బయటికి ఎక్స్పోజ్ చేశారు. ఆ వీడియో తక్కువ టైంలోనే వైరల్ అయ్యింది. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ఏంటి భాస్కర్ గారు, అంటే మీరు పెట్టిన ఒక్క వీడియో
ఈ పిల్లలిద్దరికి బంగారు బాట వేస్తుంది. కలెక్టర్ గారు దగ్గరికి కూడా వెళ్లారు, మాట్లాడారు. ఇల్లు కూడా సాయంత్రం లోపల పట్టేస్తారని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇయన్నీ చూస్తుంటే మీకు? మా ఈ చిన్న ప్రయత్నం ఇంత గొప్పగా అవుతదని అనుకోలేదండి. ఏదో 10 రోజులకి ఆయన దగ్గర చేరతదనుకున్నాం. అంటే మేము నమ్మిన నాయకుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదండి. ఒక సామాజికవేత్త, ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన ఆయన దృష్టికెళ్తే ఖచ్చితంగా స్పందిస్తారు. ఎన్నాళ్ళు పడతదో అనుకున్నాను నేను. కానీ మేము వీడియో పెట్టిన 4, 5 గంటల్లోనే ఇంత గొప్పగా ఉండడం నిజంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అంత ఇంత నేను చెప్పలేమండి. కానీ నా ఈ ప్రయత్నం ఇంత గొప్పగా అయిందని నేను చాలా నాకు కళ్ళంట నీళ్ళొచ్చేంత ఆనందం వస్తుందండి. అంటే వీళ్ళకి సాయంత్రం లోపలనే ఇంటి పట్టా అది ఇస్తారని అంటున్నారు. వీళ్ళు చూస్తేనేమో పెందుర్తి నుంచి వచ్చి వీళ్ళకి భరోసా ఇస్తున్నారు. ముందుగా నేను చెప్పేది నేను చేసే ప్రయత్నం కంటే ఇలాంటి వాళ్ళందరికీ చాలా నమస్కారం పెట్టాలండి. ఎందుకంటే నేను ఫోన్ చేయడానికి కూడా ఇసుక్కునేలా అన్ని ఫోన్లు వచ్చేసినా సరే పాపం మళ్ళీ కొన్నిసార్లు సమాధానం కూడా చెప్పండి కొంతమందికి. వాళ్ళకి నిజంగా సారీ చెప్పాలి, ధన్యవాదాలు కూడా చెప్పాలండి. అంత దూరం నుంచి అన్ని వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిల్లల కోసం వాళ్ళలో ఉన్న మానవత్వం అంటే ఇదొకటండి. మా నాయకుడు అంత గొప్పోడు. ఆయన సిద్ధాంతాలను నమ్మిన మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. రైట్. పెద్ద మనసు చాటుకున్న ప్రతి ఒక్కరికి ఈ పిల్లల తరపున, మా సుమన్ టీవీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకనంటే వీళ్ళు ఇద్దరు కూడా మొన్నటి వరకు ఒక గుడిసెలో ఏదైతే ఉందో అది కూడా గుడిసె అనడం కన్నా పైన ఒక బరకం వేసుకుని నివసిస్తున్న ఒక పాడుబడ్డ ఇల్లు ఇది. అందులోనే నివాసం కొనసాగించేవారు. అలాంటి వారికి సాయంత్రమే ఇంటి పట్టా మంజూరు చేస్తాము హుటాహుటినని చెప్పి జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసు చాటుకున్నారు. అదేవిధంగా ఈ పిల్లల ఇద్దరి చదువుకు సంబంధించి ఆయన కంప్లీట్ బాధ్యత తీసుకుంటానని చెప్పి పిల్లలిద్దరికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పెద్ద మనసును చాటుకున్నారు. ఎంపీడీఓ గారు దగ్గరుండి తీసుకెళ్లి కలెక్టర్ గారిని పరిచయం చేయడం, కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఇంటి పట్టా మంజూరు చేయమని 2 రోజుల్లోనే ఇంటి పనులు ప్రారంభించమని చెప్పడం కూడా జరిగింది. నాగరాజు గారు కూడా ఉన్నారు. ఆయన పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. నాగరాజు గారు చేస్తారు. చెప్పండి, ఏంటి అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చి పిల్లలకి సాయం చేయడానికి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? సార్, నా పేరు నాగరాజు. నావడాకిలో పనిచేస్తుంటాను. ఈ పిఠాపురం ప్రజలు నిజంగా ఈ నియోజకవర్గం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని చాలా అదృష్టవంతులయ్యారు. మా పక్కనే ఉన్న గాజువాకలో నించుంటే మేము గెలిపించుకోలేకపోయాం. ఈరోజు మీరందరూ గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో తను గెలిపించుకున్నందుకు మీ అందరూ మీకు అభినందనలు తెలియజేయాలి. తర్వాత మాకు రమేష్ బాబు గారు కూడా పెందుర్తిలో ఏ కార్యక్రమాన్ని సరే చాలా రోడ్లు కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంది. అలాగే మా బావగారు బావ అని పిలుచుకుంటాం, నరసింహ్ గారు. నేను మా పెదమిషోడు గ్రామంలో నెక్స్ట్ సర్పంచ్గా కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ప్రజెంట్ మండల కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సార్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా తను అలా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మా ఊర్లో ఏ కార్యక్రమం, ఎవరు బర్త్డే అయినా ఏ కార్యక్రమం అయినా సరే తను నిత్యావసర సరుకులు, వాళ్ళకి ఈ చలికాలం వస్తే దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేసి ప్రజాసేవలో తను ముందున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పాటిస్తూ తను ఉన్న జేబులో ఉన్న ప్రతి రూపాయి కూడా ప్రజలకి ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమంలో ముందుంటున్నారు. నిజంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి నిన్న ఈ కార్యక్రమం ఉంది, ఇలా మనం పిఠాపురం వెళ్దాం, చిన్న కార్యక్రమం ఉంది వెళ్దాం అంటే సెలవు పెట్టుకుని ఈరోజు తనతో రావడం జరిగింది. ఈ సుమన్ టీవీ వారికి, తర్వాత పిఠాపురం ఇక్కడికి వచ్చి మేమందరూ కలిసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు మీ పెద్ద మనసు ఉన్నారు. అంత దూరం నుంచి వచ్చి పిల్లలకి మీరు ఎంత సాయం చేశారనేది కాదు, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళకి ఒక ధైర్యం, ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారనే ఒక నమ్మకం. నిజంగా మీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. భాస్కర్ గారికి ముఖ్యంగా ఈ పిల్లలిద్దరి తరపున మీకు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకి మీరు చేసింది సాయం కాదు, వాళ్ళకి ఆర్థిక భరోసా కాదు, మీరు వెన్నంటే ఉండి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా మీరు నిలబడ్డారు. మీ కష్టానికి, మీ ప్రయత్నానికి ఈ పిల్లలిద్దరి తరపున కూడా మా సుమన్ టీవీ తరపున మీకు సాల్యూట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం మాధవపురం గ్రామంలో ఒక వీడియో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఈ పిల్లల పట్ల, ఇద్దరు పిల్లలు మేము అనాథలయ్యాము, మమ్మల్ని ఆదుకోండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఒక వీడియో తక్కువ టైంలోనే అది ప్రబంధనం సృష్టించి ఆ పిల్లలకి
మేమున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భరోసా ఇచ్చేలా చేసింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించి 10,000 రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళిద్దరికీ ఇచ్చేలాగా, అదేవిధంగా ఉండడానికి తక్షణం ఇల్లు కట్టించేలాగా కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ స్పందనని ఒకసారి వాళ్ళు ఏదో ఈ మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక సందేశం చెప్పబోతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరణం వీరభాస్కర్ అండి. వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని నాకు మా చిన్నాన్నగారు ఫోన్ చేసి 4, 5 సార్లు చెప్పడం జరిగిందండి. నేను రాలేకపోయాను, వద్దామని. తీరా మొన్న ఒకరోజు వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి చూసి ఆ క్షణమే నాకు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి అన్నంత ఇదొచ్చిందండి. వచ్చి మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వచ్చి వీడియో చేయించాం. నైట్ 7 గంటలకు వచ్చి వీడియో చేసామండి. ఉదయం 8 గంటలకు పోస్ట్ చేసాం. 11:30 గంటలకి మధుసూదన్ గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి పిల్లల బాధ్యత మొత్తం మేము చూసుకుంటాం. సార్ మొత్తం వీడియో పిన్ టు పిన్ విన్నారు. మీ రిక్వైర్మెంట్ ఏముందో, ఏం కావాలో చెప్పండి, అన్నీ మేము చేస్తామని చెప్పారండి. అయితే నిజంగా నేను షాక్‌లోనే ఉన్నానండి. ఆయన దగ్గరికి చేరడానికి నెలలే పడతదనుకున్నాను నేను. 4, 5 గంటల్లో ఇంత స్పందన రావడం, మళ్ళీ ఈ పిల్లల్ని కాన్ఫరెన్స్‌లో తీసుకొని మాట్లాడడం, ఇదంతా సోషల్ మీడియా గొప్పతనం, మీడియా గొప్పతనం అండి. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి. ఆయన దృష్టికెళ్తే ఎలాంటిదైనా కొన్ని లక్షల ఉదాహరణలో ఇదొకటే ఆయన చేసిన పనుల్లో. అయితే ఇప్పుడు మేము ముగ్గురు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరికంటే మీడియా వారికి. సోషల్ మీడియాలో రెస్పాండెంట్ ప్రతి ఒక్కరికి కొన్ని వేల మంది ఫోన్ చేశారండి. వాళ్ళందరికీ మా ముగ్గురు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజం ఇంత గొప్పగా ఉందా అనిపించేలా చేశారండి ఫోన్లు. ప్రతి ఒక్కరూ స్పందించారు. కొంతమంది సాయం మేము తీసుకోలేకపోయాం. చాలామంది ఇక్కడి వరకు వచ్చి చేశారు. అందరికీ మీడియా వారికి, ఈ జనసేన పార్టీ వారికి, అలాగే ప్రభుత్వ అధికారులకు అందరికీ ఈ చెల్లించిన ప్రతి హృదయానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. వీళ్ళకి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ పిల్లలకి మంచి కెరియర్ ఉండాలని ఆశిస్తూ, కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.